తను నా ఇంటర్ క్లాస్మేట్. బాగా నచ్చి ప్రపోజ్ చేశా. కండలు పెంచి రమ్మంది. నేను బాగా పెంచా. దబంగందా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. దాని మొగుడికి నాకన్నా పెద్ద పొచ్చుంది. భలే నవ్వుతున్నారు కానీ మీ గురించి చెప్పండి. నా పేరు పేరు ప్రమిళ. పెళ్లిగాని ప్రసాద్ అంకుల్ కూతురు. నీకు తొందర ఎక్కువ. సారీ. సరే గాని మందు పట్టుకొచ్చే ఫస్ట్. మందా? ఇంత బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇవ్వకు. ఇంట్లో ఉండే ఉంటుంది, వెళ్ళు. అంటే ఉంది. పట్టుకొచ్చే ఫస్ట్. ఇప్పుడు దాకా అమ్మాయిలతో సిట్టింగ్ లేదు. మా ఫ్రెండ్స్కి అయితే ఇలాగే అరేంజ్ చేస్తాను. అందుకే ఇలా సెట్ చేసా. మీకు ఓకే కదండి? మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడే సిట్టింగ్ అందంటే గజ తాగుబోతులాగా ఉంది. మనతో ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మీ కంగారు చూస్తుంటేనే అర్థమవుతుందిలేండి మాస్టరు. బై ద వే, నేనేం తాగబోద్దాను కాదు, బట్ కంపెనీ ఇస్తా. సోషల్ డ్రింకర్ అనుకోండి. నేను కూడా అంతే. ఈ మాత్రం దానికి సిట్టింగ్ ఎందుకండి ఇప్పుడు? సిట్టింగ్ అనగానే చాపపరిచి జై బలే అంటూ మ్యాన్స్ నోజ్ ముందు పెట్టి 2 డిస్పోజబుల్ గ్లాసులు, ఆవకాయ, పల్లీలు, చీకులు, ఇదో బ్యాచ్. అదే సిట్టింగ్ అనగానే వాట్ యు వాంట్ హ్యావ్, వై డోంట్ యు ట్రై దిస్ అంటూ మనకి తెలిసిన మందుని మనకి తెలియని టేస్ట్ తో మిక్స్ చేసి చెర్రీస్, బెర్రీస్, డ్రై ఫ్రూట్స్ తో ఇదో బ్యాచ్. మ్యూజిక్ అంబియన్స్ సెట్ చేసి ఫౌంటైన్ వచ్చేలా షాంపెయిన్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా రెడ్ వన్ నింపి చేసుకుంటే చేతులు మెలేసి మరో బ్యాచ్. మరి నేనే బ్యాచ్ అండి. ఓ రకంగా ఇదే బెటర్లే. చియర్స్ విత్ బియర్స్. బాబు మనోజు, పిలుపు మారిందేంటి? మారడానికే కదరా మందేసింది. చెప్పవే, అసలు నీకు పెళ్ళెందుకు? అదేం క్వశ్చన్ అండి. ఒక ఏజ్ వచ్చాక ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కదా. అదే ఎందుకు? వంశాభివృద్ధి కోసం. అంటే 6 కోసం పెళ్ళంటావు? అదేంటండి అంత డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు? మనకి ముక్కుసూటితనం ఎక్కువమ్మా. చెప్పు, 6 కోసమే కదా పెళ్ళి? అంటే జీవితంలో సెక్స్ కూడా ఒక పార్షియల్ పార్టే కదండి. కాబట్టి ఆర్ట్ కూడా ఇంపార్టెంటే కదండి. పెద్ద ఆర్టిస్ట్వే నువ్వు. అబ్బే అదేం లేదండి. సెక్స్ అనేది కాదండి, నాకు ఒక తోడు, తనకు ఒక నీడ కావాలి కదండి. ప్రతి విషయం పంచుకోవడానికి, బాధలు దించుకోవడానికి నా ఇంటికి ఒక ఇల్లాలు కావాలి కదండి. ఓహో, మరి నాకెందుకు మొగుడు కావాలో అడగవా? చెప్పండి. నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. నా స్వింగ్స్ ని సింక్ చేయడం కోసం కావాలి. నాకు తిక్కెక్కువ, దాన్ని భరించడం కోసం కావాలి. నాకు అలకెక్కువ, అది తీర్చడం కోసం కావాలి. ఓహో, మొత్తానికి మీకు మొగుడు కాదు, మహేష్పతి కట్టు బానిస కట్టప్ప కావాలి. మా నాన్న కూడా ఇలాగే అంటూ ఉంటారు. ఏ అమ్మాయికైనా వచ్చే మొగుడు ఒక తండ్రిలా చూసుకునేవాడే కావాలనుకుంటుంది. అమ్మ 9 నెలలు మోసి దించేస్తుంది. నాన్న జీవితాంతం మోస్తూ ఉంటారు. రాణిలా చూసుకుంటారు. వచ్చేవాడు కూడా అలాగే చూసుకునేవాడు కావాలనుకుంటుంది. ఏంటి కళ్ళు చెమ్మగిల్లాయి? నేను మీ నాన్నలా చూసుకుంటానో లేదో తెలియదు కానీ మా అమ్మని చూసుకున్నట్టు చూసుకుంటాను. నేను మీ అమ్మతో వేగలేకపోతున్నా. వేరే ఇంట్లో కాపురం పెడదాం. మా అమ్మ నాన్నలకి నీకు ప్రాబ్లం రాకూడదని ఆల్రెడీ మా ఇంటి దగ్గరలో వేరే ఇల్లు కొనొచ్చా. మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే మనస్ఫూర్తిగా మనుషుల్ని ప్రేమించాలి. సాయంత్రం ఇంటికి తొందర రమ్మంటే తాగేంట లేటుగా వస్తావా? నీకు బాటిల్ తీసుకొచ్చా. అక్కడ మొదలెట్టా, ఇక్కడ ఫినిష్ చేస్తా.